తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎగబరెడ్డివారిపల్లి జరిగినటువంటి ఈ ఘటన అత్యంత ఆందోళనకరం. గంజాయి మత్తులో యువకులు సామాన్య ప్రజల ఇళ్లపై పడి వీరంగం సృష్టించడం స్థానికంగా పెను కలకలం రేపింది. సన్నీ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి గంజాయి మత్తులో గ్రామంలోకి ప్రవేశించి ఇళ్లపై రాళ్లతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఇళ్ల కిటికీల అద్దాలు, తలుపులు, బయట పార్కు చేసిన బైక్లు, విద్యుత్ మీటర్లను ధ్వంసం చేశారు. గంజాయి బ్యాచ్ దాడితో ప్రాణభయంతో గ్రామస్తులు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండి గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి విచారణ జరిపి వెళ్లారు. అయితే పోలీసులు వెళ్లినటువంటి కాసేపటికే సన్నీ గ్యాంగ్ రెండోసారి దాడికి దిగటం పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. సన్నీ అనే వ్యక్తిపై గతంలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడిన చరిత్ర ఉందని, అయినప్పటికీ అతనిపై కఠిన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇప్పుడు ఇంతటి తెగింపు ప్రదర్శించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. నా పేరు మౌనిక, మా ఎగబరెడ్డివారిపల్లి. రాత్రి 12:30 గంటలకి సన్నీ అనే వ్యక్తి మా ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు, కిటికీలు అన్ని ధ్వంసం చేసేసి మా మీద దాడికి ప్రయత్నించారు. బండిని మేము భయంతో గిళ్ళన్నీ వేసుకొని లోపలే ఉండిపోయినాము. తలుపులు తన్ని పగలగొట్టేశారు. అన్ని మీటర్ బాక్స్ పగిలిపోయింది. కరెంట్ లేదు రాత్రంతా మాకు. పోలీసు వాళ్ళు ఒంటికి ప్రాంతంలో వచ్చారు. అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశారు. బంగారు దాగేసి వచ్చి ఈ విధంగా మా మీద దాడి చేశారు. పిల్లకాయలు కూడా చంపేస్తాము, బ్యాడ్ వర్డ్స్ అని యూజ్ చేసి ఏమేమో మాట్లాడి మాకు రక్షణ కల్పించండి. రెడ్డివారిపల్లి రాత్రి సన్నీ అక్కడ పిల్లలు బంగారు తాగేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా ఆయన్ని కొట్టేదాన్ని ఉన్నాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలో ఉండి పగలు కొట్టేసాడు. తలుపు నేను రాత్రి గడివేసుకుంటే వచ్చి తలుపుకి పెద్ద పెద్ద రాళ్ళతో విసిరేసాడు. మా భార్యకి గాయమైంది, రక్తం కాలింది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ పోవాలన్నా కానీ పోలేక ఇంట్లో. సార్ నమస్తే సార్, మేము రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. గత 4 ఏళ్లుగా సన్నీ అనే అబ్బాయి బంగారుకి ముందుకు బానిస అయ్యి ఊరి మీద పడి మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళం భయభ్రాంతులంగా వణుకుతున్నాము. ఇప్పుడు 2 సార్లు ఇళ్ల మీదకి పోయాడు, అయినా గమనే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయిని అయితే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగారుతో వాడు ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, వాడిని అయితే పట్టుకోలేదు. మీరు ఏం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడు ఉండుకుంటా చేస్తారని మేము కోరుకుంటున్నాం.